నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెల్లవారుజాము 4 గంటల వరకు వరద ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు మరోసారి పర్యటనకు సిద్ధం. భీమవరంలోని లంకపేటలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ, కత్తిపోట్లతో ఒకరు మృతి, మరొకరికి గాయాలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమలలో స్వల్పంగా భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్దమవుతున్నారు. ఇప్పటికైనా విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు సుడిగాలి పర్యటన చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి ఆయన నిర్విరామంగా పర్యటిస్తూ వరద పరిస్థితులను సమీక్షించారు. అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించారు. విపత్తును ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు కోరారు. సాయంత్రం కూడా మీకు బ్రీఫ్ చేశాను. తర్వాత నేను నేరుగా ఇక్కడ సింగ్ నగర్కి వచ్చాను. ఇక్కడ పరిస్థితులన్నీ చూసాం. అప్పటికే బుడమేరు బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్ వల్ల ఆ నీళ్లు కూడా విజయవాడ మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఇక్కడుండే ప్రాంతం అంతా కూడా సబ్మెర్జెన్స్ గురయ్యే పరిస్థితి వచ్చింది, ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం. ఏదైతే ఒక పక్కన వర్షాలు ఎక్కువ పడడం, ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇంత వర్షం పడలేదు, అంత వర్షం పడింది. ఒకసారి మన చరిత్రలో చూస్తే ఇంత పెద్ద ఇన్ఫ్లోస్ ఒక్కసారి 1998లో వచ్చాయి. తర్వాత ఇప్పుడు వచ్చింది. యాజ్ ఆన్ నౌ 9 గంటలకి 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయింది. అప్పటికంటే ఇప్పుడు దగ్గర 50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చింది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుస్తా ఉంది. ఈ రోజు మనం చూసినప్పుడు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి. అదే సమయంలో ఊహించిన విధంగా ఈ తుఫాన్ రావడం, ఈ తుఫాన్ వల్ల తెలంగాణలో ఉండే బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం, ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే సింగ్ నగర్తో తోడుగా కృష్ణలంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన, ఊహించని సంఘటన. అయితే ఇప్పుడు మనం చేయగలిగే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకొకటి లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు సింగ్ నగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు. ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను. ఈరోజు రేపు నేను ఇక్కడనే ఉంటా. ఇక్కడి నుంచే నేను వస్తానే హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను, అమిత్ షా గారితో మాట్లాడాను. మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను. ఇమ్మీడియట్గా ఆయన హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు. 10 ఎన్డీఆర్ఎఫ్ టీంలు వస్తున్నాయి. ఈరోజు కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి, ఒక 4 బోట్లు. రేపు 6 టీంలు వస్తున్నాయి. అన్ని కలిపి మనం చూస్తే ఒక 40 బోట్లని, ఒక 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఒక 6 హెలికాప్టర్లు పంపిస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం, ఫుడ్ ఇవన్నీ చేయడం, ఎవాక్యువేషన్ చేయాల్సి వస్తే అర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. కేంద్రం నుంచి మనం అడిగిన వెంటనే వాళ్ళు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని లార్జ్ స్కేల్లో అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సర్వశక్తులు పడతాం. అడ్మినిస్ట్రేషన్ మొత్తం అప్రమత్తం చేస్తాం. ప్రభుత్వానికి ఉండే విస్తృతమైన అధికారులను ఉపయోగించి సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు
రాత్రి కూడా లెక్క చేయకుండా రాత్రుల్లో పనిచేసి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని లంకపేటలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెయింటింగ్ పని చేసుకునే ఆకుల తులసి వరప్రసాద్ అనే వ్యక్తి వెల్డింగ్ పని చేసే సైకం నాగరాజుపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నాగరాజుకు తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘర్షణలో వరప్రసాద్ ను నాగరాజు రాడ్తో తలపై గాయం చేయగా అతన్ని మెరుగైన చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఘనంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు అడుగడుగునా జేజేలు పలుకుతూ బర్త్డే కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ సెంటర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేసిన 55 కేజీల భారీ కేక్ ను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ ప్రపంచ తెలుగు అభిమానులు కూడా పండుగ చేసుకునే రోజు సెప్టెంబర్ 2వ తారీఖు జనసేన పార్టీ పరంగా అందరికీ కూడా ఒక పండుగ లాంటిది. మరి ఈరోజు మనందరి ఆరాధన దైవం, మనందరి అభిమాన నాయకుడు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఒక ధైర్యాన్ని ఇచ్చి 2024 ఎలక్షన్స్ లో ప్రజలందరికీ కూడా అండగా ఉండే విధంగా, ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా ముందుకు వచ్చినటువంటి మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా మన నరసాపురం నియోజక ప్రజానికానికి అందరికీ కూడా మన నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా మంచి రోజు. ఈ రోజున మనందరూ కూడా పండుగ చేసుకునే రోజు. ప్రజలందరూ కూడా 2024 ఎలక్షన్స్ లో అటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కూటమికి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి గత పుట్టినరోజుకి ఈ రోజు జరుపుకునే పుట్టినరోజుకి వ్యత్యాసం ఉంది. గతంలో ప్రజల సమస్యలు ఏంటంటే ఆ సమస్యలపై ప్రశ్నించే తీరు. ఈ పుట్టినరోజు సందర్భంలో ప్రజల పక్షాన ప్రజలందరికీ కూడా అండగా ఉండి ప్రజలకు అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా గౌరవప్రదమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఈ రోజు మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనందరి కోసం, ప్రజల అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళిన వ్యక్తి పుట్టినరోజు సందర్భం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నన్ను కానీ, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా కొంతమందిని పిలిపించి వందలాది మందితో ఆ రోజు అక్కడ కూడా కార్యక్రమం సెలబ్రేషన్ చేసుకుని మమ్మల్ని కూడా కార్యక్రమాన్ని గౌరవంగా పిలిచారు. నేను నిన్ననే వచ్చిన కార్యక్రమం చేసుకుని దుబాయ్లో జన సైనికులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వందలాది మంది కార్యక్రమానికి వచ్చి బ్రహ్మాండంగా ఘన స్వాగతం పలికి కార్యక్రమాలు చేస్తున్నారు. మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ భగవంతుడు అన్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొకసారి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురిసిన భారీ వర్షానికి విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషన్ నీట మునిగింది. రైల్వే ట్రాక్, స్టేషన్ పరిసరాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై సుమారు 6 అడుగుల ఎత్తులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్, విశాఖ వైపు వెళ్లే రైళ్లన్నీ స్టేషన్లో నిలిపివేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి, హైదరాబాద్, చెన్నై వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్ లను రైల్వే శాఖ నిలిపివేసింది. ప్రయాణికులను రైల్వే స్టేషన్ నుండి పడవల్లో గుంటుపల్లికి తరలించి అక్కడి నుండి 50 బస్సుల్లో విజయవాడకు పంపించారు. ఇప్పుడు ప్రకటనలు.